జగిత్యాల జిల్లాలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ఘనంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 1500 వినాయకులు మండపాలలో కొలువుదీరగా 11 రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకులను జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువు వద్ద నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక చింతకుంట చెరువు నుంచి మా ప్రతినిధి గోపికృష్ణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమై ఈ రోజు ముగుస్తున్నాయి. అయితే జగిత్యాల జిల్లాలో ప్రస్తుతం అయితే ఉన్నాము. జగిత్యాల జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు మాత్రం ప్రజలు వైభవంగా నిర్వహించుకున్నారు. అయితే నిన్నటి నుండి కూడా ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాలలో మాత్రం ఇటు వరుసగా రెండో రోజు కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించారు. అయితే ఇప్పటికైతే ఇంకా గణపతి వినాయకులు మాత్రం చెరువు వద్దకు ఇప్పుడిప్పుడే వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే జగిత్యాల జిల్లాలో మాత్రం సుమారు 1500కు పైగా జిల్లా కేంద్రంలో వినాయకులను ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీంట్లో పూర్తి స్థాయిలో మాత్రం 9 నవరాత్రులు కూడా పూర్తి స్థాయిలో ప్రజల నుంచి కూడా భక్తులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాత్రం నిన్నటి నుండి కూడా నిమజ్జన కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు. అయితే పూర్తి స్థాయిలో దీనికి అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు నిన్న సుమారు కొన్ని నిమజ్జనం అయినప్పటికీ కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో నిమజ్జన కార్యక్రమానికి అధికారులు 2 రోజుల పాటు కూడా ఏర్పాట్లు చేశారు. ఇటు మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ ఆధ్వర్యంలో అడవల జ్యోతి కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. అంటే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో పాటు కలెక్టర్ సత్యప్రసాద్ కూడా వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని మాత్రం జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు ఇప్పటికైతే పూర్తి స్థాయిలో 2వ రోజు కొనసాగుతున్నప్పటికీ కూడా ఇటు వినాయకులు ఇప్పుడే కూడా నిమజ్జన కార్యక్రమానికి వచ్చినట్టు కూడా మనకు చూస్తున్నాము. అయితే దాదాపు ప్రస్తుతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువు వద్ద కూడా మనం ఉన్నాము. అయితే దీంట్లో మాత్రం ఇప్పటికే అధికారులు చుట్టూ కూడా ఆ క్రేన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ప్రజలకు ఇటు భక్తులకు కావచ్చు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాటు చేశారు. ఇటు నిబంధనల మేరకు మాత్రం ఇటు చింతకుంట చెరువు వద్దకు మాత్రం వినాయకుల ఎంబడి మాత్రం ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు ఈ రేపు మధ్యాహ్నం 12 కూడా అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్థానిక అధికారులు చెప్తున్న పరిస్థితుల్లో దాదాపు 3 రోజుల పాటు కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమం అనేది జగిత్యాల జిల్లాలో కొనసాగే అవకాశం మనకు కనిపిస్తుంది. దాదాపు ఇప్పటికైతే వినాయక మండపాల నుంచి కూడా గణనాథులు కూడా ఇటు భక్తులు ఇప్పటికి కూడా నిమజ్జన కార్యక్రమం అనేది ప్రారంభించలేరని తెలుస్తుంది. అయితే దాదాపు రాత్రి కూడా 9 గంటల ప్రాంతంలో వినాయకులు మండపాల నుంచి బయలుదేరే అవకాశం ఉన్నట్టు కూడా మనకు ఇక్కడ పరిస్థితిని బట్టి అయితే తెలుస్తుంది. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా భారీ బందోబస్తు కూడా ఇటు పోలీసులు ఏర్పాటు చేశారు. ఇటు మున్సిపల్ ఆధ్వర్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ చింతకుంట చెరువు వద్ద కూడా వినాయకులు నిమజ్జనం చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో ఇటు మత్స్యకారులు కావచ్చు గజ ఈతగాళ్ళతో పాటు మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ పూర్తి పర్యవేక్షణ ఉండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో జగిత్యాల జిల్లాలో మాత్రం 2వ రోజు వరుసగా ప్రారంభమైన గణేష్ నిమజ్జన కార్యక్రమం అనేది ఇప్పుడు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ దీనికి గాను ఇటు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో పాటు స్థానిక జిల్లా అధికారులు కూడా ఇక్కడ చింతకుంట చెరువు వద్ద కూడా అధికారులు ఏర్పాట్లు చేసి ముమ్మర ఏర్పాట్లు చేశారు. అయితే ఇటు పాత బస్టాండ్ నుంచి కావచ్చు ఇటు డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చే వాటిని కావచ్చు ఇటు టవర్ సర్కిల్ మీదుగా మాత్రం ఇటు కొత్త బస్టాండ్ నుంచి కూడా ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ ఆంక్షలు అనేది విధించారు. ఇటు జగిత్యాల జిల్లా కేంద్రానికి భారీ వాహనాలు రాకుండా కూడా ఇటు కరీంనగర్ నుంచి వచ్చే వాహనాలు మాత్రం దరూర్ బైపాస్ నుంచి కూడా పంపించే ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇటు ధర్మపురం నుంచి వచ్చే వాహనాలు కూడా బైపాస్ రోడ్డు కూడా మీదుగా పంపించే ఏర్పాట్లు కూడా అధికారుల యంత్రాంగం చేశారు. అయితే భారీ ఇటు బందోబస్తు మధ్య మాత్రం గణేష్ నిమజ్జన ఉత్సవాలు మాత్రం వైభవంగా ప్రారంభమైనట్లు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమం అనేది పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా
రకాల పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇటు మనం చూస్తున్నాం, ఇటు క్రేన్లతో పాటు ఇటు వైద్య సహాయం అందించేందుకు కూడా 108 తో పాటు ఇటు ఆసుపత్రి సిబ్బంది కూడా ఉన్నారు. ఇక్కడ 24 గంటల అందుబాటులో ఉండే విధంగా వైద్యులను కూడా ఏర్పాటు చేసి ఇటు బ్లూ కోట్ సిబ్బందితో పాటు ఇటు ఇతర పోలీస్ అధికారులు కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా భద్రత ఏర్పాట్లు మాత్రం చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. దాదాపు పూర్తి స్థాయిలో మాత్రం జైత్యాల జిల్లా వ్యాప్తంగా 2వ రోజు మాత్రం గణేష్ నిమజ్జన ఉత్సవాలు మాత్రం ఘనంగా ప్రారంభమైనట్లు కూడా మనకు తెలుస్తుంది. కెమెరామెన్ లక్ష్మణ్ తో గోపి కృష్ణారావు, జీ న్యూస్, జైత్యాల.